హాయ్ అండి. అంటే ఇన్ని రోజుల తర్వాత భరణి గారికి జ్ఞానోదయం అయిందో అని నాకు అనిపించింది. ఆయన జ్ఞానోదయం అయిందా కాలేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు భరణి గారు తనుజని నామినేషన్ చేయడం రైటా రాంగా, దివ్య నామినేషన్ చేయడం రైటా రాంగా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ దివ్య నాకు దివ్య అంటే నాకు ఏటర్ కాదు, తనుజ అంటే నాకు ఏదో ఫ్యాన్ కాదు, నాకు ఆమె తనుజకు నాకు నా ఇంటి సభ్యురాలు కాదు. ఇద్దరి వైపు న్యూట్రల్గా మాట్లాడదాము. ఇప్పుడు ఎవరు భరణి గారు నామినేషన్ చేస్తూ తనుజ అక్కడ నా వెంటపడి తిరుగుతుంది, వద్దంటే వెంటపడి తిరుగుతుందని చెప్పేసి అని అక్కడ మాట్లాడింది. నన్ను మధ్యలో తీసుకొచ్చింది సార్, నాకు మధ్యలో తీసుకొచ్చింది బిగ్ బాస్, నాకు నచ్చలేదు, అందుకే తనుజ నామినేషన్ చేస్తాను అని చెప్పి సింపుల్గా నామినేషన్ చేసి వదిలేసిండు. ఇక్కడ భరణి గారు నామినేషన్ అయిపోయి ఎలిమినేషన్ అయిపోయి బయటికి పోయినాక మన శ్రీజాను భరణి గారు ఇద్దరు హౌజ్లోకి వచ్చినప్పుడు అక్కడ ఉండడానికి, భరణి గారు హౌజ్లో ఉండడానికి తనుజ ఫ్యాన్సే ఓట్లు ఎత్తే భరణి గారు ఉన్నాడు అనేది వాస్తవం. మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తనుజ ఫ్యాన్సే భరణి గారిని హౌజ్లో ఉంచిర్రు. అది అలా నామినేషన్ చేయడం రైట్ రాంగ్ అంటే అది నా దృష్టిలో తప్పే, నా దృష్టిలో 100% తప్పే. నెక్స్ట్ దివ్య నామినేషన్ చేయడం రైటా రాంగ్ అంటే దివ్య నామినేషన్ చేయడం కూడా తప్పే అని నేనంట. ఎందుకంటే ఈ రోజు జ్ఞానోదయం అయిందా, అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళ భరణి గారి కూతురు వచ్చేసి అక్క బాండు బాగుంది, తనుజక్క బాండు బాగుందని అనుకున్నప్పుడు కూడా దివ్యను కంట్రోల్లో పెట్టలేదు, దివ్యను వాగొద్దని పెట్టలేదు. అని ఇద్దరు అని ఇద్దరంటే పిలుచుకుంటారు, ఇద్దరు సేమ్ పిలుచుకుంటారు, ఇద్దరు సేమ్ పెత్తనం, ఆమె పెత్తనం చేస్తానే కూడా తీసుకుంటాడు. వాళ్ళ కూతురు వచ్చిపోయినాక కూడా చాలాసార్లు మాట్లాడింది, చాలాసార్లు వాయిస్ రేస్ చేసింది, ఆయన కూడా తీసుకుంటున్నాడు. అప్పుడు ఏమనిపించలేదు, రిలీజ్ కాలేదు. ఇక్కడ నాగబాబు గారు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, వాళ్ళ అమ్మ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత దివ్యను వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడిన తర్వాత నాగబాబు గారు కూడా నువ్వు ఎవరు కంబైనింగ్ చేస్తే నువ్వు పడ్డానికి వీల్లేదని అన్నాక అప్పుడు జ్ఞానోదయం అయింది. ఈయనకు అంతకుముందు జ్ఞానోదయం కాలేదా? అంతకుముందుకే నువ్వు ఫస్ట్లే ఇట్లా కంట్రోల్లో పెట్టుంటే, ఫస్ట్లే నువ్వు నువ్వు వాయిస్ బేస్ చేస్తున్నావు, నాకు ఏలెత్తి చూపిస్తున్నావు, నా మీదికి మాట్లాడుతున్నావు, అవి నాకు నచ్చలేదు, నాకు రెస్పెక్ట్ ఇవ్వు, ఫస్ట్ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని చెప్పేసి ఒక పెద్ద ఆయనగా చెప్పుంటే ఆమె భరణి గారి జోలికి ఎందుకు వచ్చేది? భరణి గారికి ఎందుకు సేవ చేసేది? భరణి గారికి దెబ్బలు తగినని చెప్పి ఎందుకు సేవ చేసేది? ఆమె ధోరణిలో ఆమె ఉండేది కదా. అక్కడ నాకు ఇవాళ భరణి గారు చేసిన నామినేషన్లో నాకు నచ్చలేదు. ఎందుకంటే దివ్య భరణి గారు ఎప్పుడు మంచిగా కోరుకునేది తప్ప ఆమె ఓన్ అన్నగా లేకపోతే సంథింగ్ ఆయన వాళ్ళ ఇంటి పర్సన్ లాగా ఫీల్ అయిపోయి ఆయనను ఎక్కువ చనువుతోనే అలా మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు తీసుకున్నాడు. ఈరోజు వాళ్ళు స్టేజ్ పైనకి వచ్చి చెప్పడం వల్ల ఈయన రియాక్ట్ అవ్వడం అనేది నాకైతే కరెక్ట్ కాదనిపించింది. ఏలు పెట్టి చూపెడుతున్నావా, రెస్పెక్ట్ ఇవ్వు, ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వు అని చెప్పేసి భరణి గారు ఈ రోజు అంటున్నాడు. ఇన్ని రోజులు ఎక్కడ పోయింది భరణి గారు అని నాకు అనిపించింది. మీరేమనుకుంటారు? భరణి గారు నామినేషన్ చేయడం రైటా రాంగా? ఇవాళ ఇద్దరిని చేసింది కదా, ఇద్దరిని చేసిన పాయింట్లలో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అనేది కామెంట్ చేయండి. ఇది నచ్చితే ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు నేను లాంగ్ వీడియో పెడతాను, ఆ లాంగ్ వీడియో కూడా చూడడానికి ట్రై చేయండి. లాంగ్ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అన్ని పాయింట్లు కన్వర్ట్ చేసింది, అందరిది మాట్లాడదాం అందులో.